హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 37 కరివేపాకుతో డిటాక్స్ ప్రిపేర్ చేసుకుని ఈ హాట్ వాటర్తో డేనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ 9 o'clockకి క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ చేసుకుని అండ్ కాస్త లెమన్ అండ్ హనీని కూడా యాడ్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ 9:30కి వార్మప్ కంప్లీట్ చేసుకుని 1 hour వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. కొంతమంది 11 వరకు ఏమీ తినకుండా ఉండాలి అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు 9 o'clock కానీ 10 o'clock కానీ క్యారెట్ బీట్రూట్ లేదంటే ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకున్నప్పుడు అందులో సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి థిక్ షేక్ కింద చేసుకోండి. టమ్మీ ఫుల్ అయినట్టు ఉంటుంది అండ్ ఆకలి కూడా వేయదు. అండ్ అందులో అంజీర్ అండ్ అలాగే ఖర్జూరాలు యాడ్ చేయడం వల్ల ఇంకా సెపరేట్గా స్వీట్నెస్ కోసం హనీని కూడా యాడ్ చేయక్కర్లేదండి. అమ్మో, ఈ జ్యూసెస్ కూడా మా వల్ల కాదు అనేవాళ్ళు ఇంకా 10 o'clockకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుని లైట్గా టమ్మీ ఫుల్ అయ్యేలాగా తినేసి ఇంకా 12:30కి లంచ్ చేసేసి 2 o'clockకి హెల్తీ స్నాక్స్, 5 కల్లా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంకా డిన్నర్ కూడా హెల్తీగా ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకుని జస్ట్ టమ్మీ ఫుల్ అయ్యేలాగా తినండి. ఇలా చేయడం వల్ల 16 hours ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా డైట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, స్నాక్స్ తింటున్నారు, ఇంకా డిన్నర్ కూడా చేస్తున్నారు. కానీ పర్టికులర్ టైం అంటూ సెట్ చేసుకున్నారు అంతే. ఇంకో కేటగిరీ ఉంటారు, మేము 11 కాదు కదా 12 వరకు అయినా ఉండగలము, కాకపోతే 12కి భోజనం తినడం అవ్వదు అని. అలాంటి టైంలో జ్యూస్ ప్రిఫర్ చేయండి, లేదంటే ఫ్రూట్స్, లేకపోతే హెల్తీ సలాడ్స్ కానీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. నెక్స్ట్ లంచ్ 2 o'clock 1:30 మీ టైం వీలు బట్టి చేయండి. కానీ మొత్తం ఈ 2 months జర్నీని కూడా ఒకే పర్టికులర్ టైం సెట్ చేసుకోండి అంతే. మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీల్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి 8 hours లోపు డిన్నర్ని కంప్లీట్ చేసేసుకోవాలి. 16 hours రెస్ట్ ఉంటే సరిపోతుంది. నేనైతే 1 hour వాకింగ్ కంప్లీట్ చేసి 10 minutes ఎక్సర్సైజ్ కూడా చేసేసుకుని ఎగ్జాక్ట్గా 11కి రైస్ విత్ ములక్కాడ, ఎగ్ ఆమ్లెట్ ఇగురు అండ్ అలాగే కొత్తిమీర పచ్చడితో లంచ్ని కంప్లీట్ చేసేసాను. ఇంకా 2:30కి స్నాక్స్ వచ్చేసి సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే ఒక హాఫ్ ఆరెంజ్తో కంప్లీట్ చేసేసాను. మీరు ఇదే తినాలని లేదు, మీ టమ్మీ ఫుల్ అయ్యేలాగా ఏదైనా స్నాక్స్ని తీసుకోవచ్చు హెల్తీగా. నెక్స్ట్ డిన్నర్లోకి పోహాతో పులిహోర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 cups వరకు పోహాని తీసుకున్నాను స్ట్రైనర్లోకి. మెయిన్ పోహా ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటేనే పులిహోర టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పోహా అంతా కూడా తడిచేలాగా మిక్స్ చేసుకోండి. మనకి పోహా మరీ గట్టిగా కూడా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి, ముద్ద అవ్వకూడదు అంతే. అదొక్కటి గుర్తుంచుకోండి. మీరు పొరపాటున ఎక్కువ వాటర్ యాడ్ చేసినా స్ట్రైనర్ పెట్టడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా పోహా తడపక ముందే కొద్దిగా వాటర్లో 1 spoon వరకు శనగపప్పుని నానబెట్టాను. ఇలా సోక్ చేయడం వల్ల ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పులిహోర పోపు కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం, మినపప్పు, పల్లీలు తీసుకున్నాను. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పీనట్స్ని రోస్ట్ చేసుకోవాలి. వన్స్ పీనట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఎండుమిర్చిని అయితే స్కిప్ చేసేసాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా లెమన్ రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ మనం ముందుగా తడిపి పెట్టుకున్న పోహాను కూడా ఇందులో యాడ్ చేసేయడమే. యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ పోహా కూడా చూస్తున్నారు కదా పొడిపొడిలాడుతూ లెమన్ రైస్ లానే ఉంది. 6కి డిన్నర్ అయితే పోహా పులిహోరతో కంప్లీట్ చేసేసాను. దట్స్ ఇట్ ఫర్ డే 37 అండి. మళ్ళీ డే 38 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.